రాష్ట్రం మొత్తంలో కూడా వైసీపీ ఊట్ చేసింది కేవలం 11 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక అతిపెద్ద పార్టీ నుంచి ఈరోజు 11 స్థానాలకు వైసీపీ పడిపోయిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విశాఖ మీద తెలుగుదేశం పార్టీ కొనేసినట్టుగా తెలుస్తుంది. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకోవడానికి పావులైతే కదుపుతుంది. ఇప్పుడు వైజాగ్లో వైసీపీకి ఉన్న ఏకైక హోప్పు ఆ మేయర్ పీఠం మాత్రమే. వైజాగ్లో మొత్తం స్థానాలన్నీ ఊడ్చేశారు. ఎక్కడో కూడా ఆ వైసీపీ గెలిచిన దాఖలాలు కానివ్వండి లేదా బలమైన పోటీనిచ్చిన దాఖలాలు కూడా లేవు. అక్కడ గెలిచిన ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు అయితే గెలవటం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేయర్ పీఠాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే వైసీపీ గతంలో మేయర్గా 4 ఏళ్ల పాటు ఉండాలని చెప్పి ఒక చట్టం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దాన్ని 3 ఏళ్లకు కన్నా సవరించి అవిశ్వాస తీర్మానం పెడితే ఖచ్చితంగా మేయర్ పీఠం అయితే తెలుగుదేశం పార్టీ దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఈ దిశగా తెలుగుదేశం పార్టీ అలాగే విశాఖ నేతలందరూ కూడా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో వైసీపీ దారుణ ఓటమి తరువాత ఆ వైసీపీకి ఉన్నటువంటి కార్పొరేటర్లో కొంతమంది కూటమి వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం. మొత్తంగా అక్కడ 97 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో తెలుగుదేశం పార్టీకి 29 మంది, జనసేనకి 3, బీజేపీకి 1, వామపక్షాలకు 1 కార్పొరేటర్ అయితే ఉండటం జరిగింది. ఇక 5 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉండటం జరిగింది. సో ఈ స్వతంత్ర అభ్యర్థులు కూడా కూటమికి మద్దతు ఇస్తే వాళ్ళ బలం అయితే 40కి పెరుగుతుంది. కానీ వైసీపీకి అప్పటికే 51 బలం ఉంది, 51 కార్పొరేటర్ల బలం అయితే ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే వైజాగ్లో 7 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం కూడా కూటమి గెలుచుకోవడంతో ఆ ఓటు కూడా దీనికి జత అయితే వీరి బలం 51కి పెరిగే అవకాశం ఉంది. అందులోనూ వైసీపీ కార్పొరేటర్లు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు కూటమి వైపు చూస్తున్నారు కాబట్టి ఈజీగా 60కి పైగా గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మేయర్ పీఠాన్ని ఈజీగా దక్కించుకోవచ్చనే ఆలోచన అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి విశాఖ నేతలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పట్టున్నటువంటి ఈ మేయర్ పీఠం నుంచి ఎట్టి పరిస్థితుల్లో దింపాలి అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద అధిష్టానం ఇప్పటివరకు టీడీపీ అధిష్టానం ఎంతవరకు స్పందించిందనే తెలియదు. కానీ వైజాగ్ నేతలు అయితే మాత్రం దీన్ని సీరియస్గానే తీసుకున్నారు. ఇక మేయర్గా అక్కడ నుంచి కుమారి అయితే కొనసాగుతుంది. వాస్తవానికి వైసీపీ గెలిస్తే నాకు డోకా లేదని భావించినటువంటి కుమారికి దారుణ ఓటం అనేది ఒక రకంగా జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే అసలు కుమారే ఇటు కూటమి వైపు వచ్చిన ఆశ్చర్యం లేదనే ఒక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ మేయర్ పదవి పోతుందనే ఉద్దేశం ఉంటే బహుశా ఈ పార్టీలోకి వస్తే మేయర్గా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇంకొక ఏడాది పాటు కొనసాగొచ్చు. సో కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి కుమార్ అయితే సందిగ్ధంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే అసలే గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించి భంగపడటం జరిగింది. ఆ తర్వాత సైలెంట్గా మేయర్గానే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మేయర్ పీఠానికే ఎసరు రావడంతో వైసీపీ వర్గాల్లో కూడా వైసీపీకి బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి ఈ మేయర్ పీఠం కూడా పోతే పూర్తిగా వైజాగ్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినట్టుగా అవుతుంది. అసలు ఎక్కడా కూడా కనీసం కార్పొరేటర్లు కూడా అటు జంప్ అయిపోతే ఇక వైసీపీకి వైజాగ్లో బలమే ఉంటుంది. ఇప్పుడు తాజాగా వైసీపీకి ఉన్నటువంటి 51 మంది కార్పొరేటర్లలో సగానికి మందిగా పైగా కార్పొరేటర్లు ఆల్రెడీ జంప్ అవ్వాలని చూస్తున్నారు. వాస్తవానికి కార్పొరేటర్లో కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే వైసీపీ హయాంలో ఎటువంటి పనులు చేయాలి. గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం. కార్పొరేటర్లు సొంత కార్పొరేటర్లే నిలదీసిన పరిస్థితి. ఏ పనులు జరగటం లేదని మమ్మల్ని ప్రజలు నిలదీస్తున్నారు, మేము సమాధానం చెప్పలేకపోతున్నామని కార్పొరేటర్లు నిలదీసే పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పనులు చేసుకోవాలి, చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా కూటమి వైపే మనం ఉండాలి అనే ఒక ఆలోచనతో దాదాపుగా 60% ఇప్పుడున్నటువంటి 51లో 60 నుంచి 50% వరకు కూటమి వైపు మళ్ళీ అవకాశం ఉంది. కూటమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే చట్ట సవరణ అనేది ఇక్కడ ఒక కీలక అంశంగా మారింది. ఎందుకంటే గతంలో 4 ఏళ్ల పాటు మేయర్ పదవి ఉండాలి అని ఒక చట్ట సవరణ అయితే చేయడం జరిగింది. సో మరి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అన్నా బహుశా చట్ట సవరణ చేయాలి అనేది ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి వాదన. ఒకవేళ అది గవర్నమెంట్ తలుచుకుంటే అది చిన్న విషయం చేయటం అనేది, ఒక జీవో ద్వారా చేసేయచ్చు. ఒకవేళ అలా చట్ట సవరణ చేసి 3 ఏళ్లకి కనుక కుదిస్తే అప్పుడు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మేయర్ పదవి నుంచి కుమారిని అయితే తొలగించవచ్చనే ఆలోచనకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో చంద్రబాబు గారు ఒక పక్కా ప్రీ ప్లాన్గా
అడుగులు వేస్తున్నట్టుగా అయితే కనపడుతుంది. వైసీపీకి ఆల్రెడీ ఈ విషయంలో అయితే తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా వాళ్ళకి మిగిలింది ఏంటంటే రాజ్యసభ ఎంపీలు కానివ్వండి లేదా ఎమ్మెల్సీలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ జడ్పీ చైర్మన్లు ఈ మేయర్ పదవులు మాత్రమే వాళ్ళకైతే మిగలటం జరిగింది. సో వాటి మీద దెబ్బ కొట్టాలి. కీలక ప్రాంతాల్లో వైసీపీ ఉన్నటువంటి కీలక పదవులు అవి మేయర్ స్థాయి కానివ్వండి జడ్పీ చైర్మన్ స్థాయి కానివ్వండి ఆ పదవులన్నింటిలో కూడా వారిని తొలగించాలి. ఖచ్చితంగా అక్కడ కూడా కూటమి జెండా ఎగరవేయాలనే ఒక నిర్ణయంతో అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో వైసీపీ పూర్తిగా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 151 స్థానాలు వచ్చి 11 స్థానాలకు పడిపోయాయంటే ఇప్పుడు ఎంత యాంటీ ఉందనేది మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితిగా రానున్న పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానివ్వండి వైసీపీ కోలుకునే పరిస్థితి అయితే ఇప్పుడు కనపడటం లేదు. ఎందుకంటే అలాంటి తీర్పును మనం ఇక్కడ చూసాం. ఇక్కడ కూటమికి వచ్చినటువంటి తీర్పు అలాంటి తీర్పు కాదు. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీ నిలదొక్కుకోవడం కూడా కష్టమే. ఇప్పుడు ఉన్న వాటిని కూడా పీకేస్తే ఇక పూర్తిగా వైసీపీ నుంచి ఒక లీడర్ అనేవాడే ఎక్కడా కూడా కనపడే పరిస్థితి అయితే ఉండదు. ఏది ఏమైనా రాజధాని అన్న వైజాగ్లో ప్రజలు ఈడ్చీడ్చి వైసీపీని తన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి వాదన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు 3 రాజధానుల అంశం తీసుకోవడం. వైజాగ్ ప్రజలు నేను వైజాగే రాజధాని అని చివరిలో చెప్పిన, నేను వైజాగ్ నుంచే పాలన చేస్తానని చివరిలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన, వైజాగ్లోనే ఋషికొండను కట్టాను, ఋషికొండను గుండు కొట్టి ప్యాలెస్ కట్టుకున్నానని చెప్పిన ప్రజలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు. అమరావతి 3 రాజధానుల నినాదంతో ప్రజల్లోకి వచ్చినటువంటి కూటమిని అయితే ప్రజలు తీర్పునిచ్చి గెలిపించారు. అంటే అమరావతికి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు అనేది స్పష్టమైంది. సో దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ముందు నుయ్యి వెరగోయేలాగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆమోదించాలా లేదా 3 రాజధానుల మాటకి కట్టుబడి ఉండాలా? ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అనేది ఒక పార్టీ అధినేతగా ఖచ్చితంగా ప్రజలకు అవసరం. ఎప్పటికైనా అమరావతికి ఒప్పుకుంటాడా లేదు నేను మళ్ళీ గెలిచాక మళ్ళీ 3 రాజధానులు పెడతానంటాడా? ఒకవేళ మళ్ళీ నేను 3 రాజధానులు పెడతానంటే ఈసారి గెలిచే అవకాశం కూడా ఉండదు. నువ్వు 2019లో 3 రాజధానులు అనలేదు కాబట్టి ప్రజలు నిన్ను గెలిపించారు. కానీ ఇప్పుడు నీ నాటకం బయటపడింది. నువ్వు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి ఈరోజు 3 రాజధానుల నాటకం ఆడావు. ప్రజలు ఏం చేశారు? అలాంటి నాటకాలు ఆడేవాళ్ళు మాకు అవసరం లేదని చెప్పి తరిమేశారు. సో జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొంచెం క్లిష్ట పరిస్థితిని ఎన్నుకోవాలి. ఎందుకంటే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటనేది ప్రజలు గట్టిగా నిలదీస్తారు. అమరావతికి ఒప్పుకుంటే చీకొడతారు, ఆ రోజు ఎందుకు కాదన్నామని. లేదు నేను మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ చిత్కరించి బయటకు పంపుతారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి అయితే అంత ఈజీగా ఉండదు. ఏది ఏమైనా విశాఖలో రాజకీయం అయితే చాలా వేగంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ పక్కా పగడ్బందీతో అయితే వ్యూహంగా వేస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలానికి స్వతంత్రులు కూడా తోడే అవకాశం ఉంది. అది 40కి చేరితే 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ బలం కూడా చేరటంతో అది 51 చేరుతుంది. అంటే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన సంఖ్యాబలం అక్కడితో వచ్చేస్తుంది. దాంతోపాటు వైసీపీకి చెందినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లు కూడా ఇప్పుడు కూటమి వైపు తిరుగుతున్న నేపథ్యంలో మెజారిటీ బలంతోనే పీఠాన్ని అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇక కొంత రాజకీయంగా కూడా మొన్న టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కూడా ఈ మేయర్ పీఠంగా మనం ఇస్తే ఖచ్చితంగా వారికి కొంత మేలు చేసినట్టుగా ఉంటుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ దశగా అయితే పౌలు గదుపుతున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దయానీయంగా మారిందంటే చివరికి ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఇప్పుడు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా ఇలాంటి స్థానాలను నిలబెట్టుకోవడం కూడా వైసీపీకి అయితే కష్టంగా మారింది. మరి చూడాలి విశాఖలో రాజకీయాలు ఎంత వేగంగా మారుతాయి. ఎందుకంటే కూటమి అనేది ఇప్పుడు బలంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏదైనా చేయగలిగే సత్తా ప్రస్తుతానికి కూటమికి ఉంది. ఎందుకంటే వాళ్ళకి అలాంటి బంపర్ మెజార్టీ ఇవ్వడంతో పాటు ప్రస్తుతానికి కూటమి ఐక్యమత్యం అనేది చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఒకే మాట మీద కన్నా ముందుకు వెళితే ఎటువంటి నిర్ణయాన్నైనా ఎటువంటి అంశాన్నైనా సరే పరిశీలించగలిగినటువంటి సమర్థత ప్రస్తుతానికి కూటమిలో అయితే కనపడుతుంది. మరి చూడాలి విశాఖలో మేయర్ పీఠాన్ని ఖాళీ చేయించి వైసీపీని పూర్తిగా వైజాగ్ నుంచి తరిమేస్తారా లేదా ఇంకొక ఏడాది ఉంది కాబట్టి వదిలేసే ప్రయత్నం చేస్తారా అనేది ప్రస్తుతానికి వేచి చూడాలి.